ఇదిగో ఆ పిల్లవాళ్ళు పిలిచే. అరే నువ్వు సల్లా కూర్చొని నా పాలసీల గురించి ఆలోచించు, నేను గా పిల్లగాని పిలుచుడు గురించి ఆలోచిస్తా. అయితే ఓకే. డబల్ ఓకే. ఒప్పుకోండిరా బాబు, మీకు దండం పెడతాను. మా ప్రాణాలు తీసినా మేము ఒప్పుకోము. ఒరే మిమ్మల్ని కొట్టి కొట్టి నా ప్రాణం పోయేటట్టుగా ఉందిరా, ఇక నా వల్ల కాదురా బాబు. పోనీ సీన్ గారికి ఫోన్ చేసి చెప్తే ఆయనే చూసుకుంటారు. ఆ పని చేయండి. ఏమైంది బాయ్, ఒప్పుకున్నారా లేదా? లాఠీలు ఇరిగిపోయాయి కానీ సీను వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏడ్చినవుతి, నేను వాళ్ళని రగొట్టమన్నా లాఠీలని కాదు. వాళ్ళని కొడితేనే లాఠీలు ఇరిగిపోయాయి సీను. అచ్చా అట్లనా, ఏది చూద్దాంపా. చూడు లాటిల్లా కాదు కేడీలని. అయినా వాళ్ళు చూడడానికి లోపలికి ఎందుకు సీను, వాళ్ళే బయటికి పిలిపిద్దాం. పిలువుండ్రి. ఏయ్, తీసుకురండి. ఏమ్రా, మిమ్మల్ని ఆగ్రాలో తాజ్మహల్ కట్టమన్నానా, హైదరాబాద్లో మరొక చార్మినార్ కట్టమన్నానా, జస్ట్ పాలసీ కట్టమన్నా? గా మాత్రం దానికి దేశాన్ని ముంచుతున్నట్టు గిట్లా దెబ్బలెందుకు తింటుర్రా? అరే ఒప్పుకోండ్రా, చెరోక పాలసీ కట్టుండ్రా, కడితే మా అక్క కాపురం నిలబెట్టిన వాళ్ళు అవుతారా భయ్. ఏయ్ ఇప్పటిదాకా నాలో మంచినే చూసిర్రు, నా గిట్ట మండిందనుకో నాలో ఉన్న చూస్తారు. ఏంది నీకు కోతిలా కనిపిస్తున్నానా? ఊరుకో, నిన్ను కోతితో ఇంటికి పోలుస్తాను సీను. గట్లా పొరపాటును కూడా పోల్తున్నావు. ఎందుకు నేను ఫీల్ అవుతానా? కాదు అవి ఫీల్ అవుతాయని. పంతులమ్మా, నువ్వు నా మీద పంచులు వేస్తున్నావు కదా, నీ పని తర్వాత చెప్తా. ఏయ్ మర్యాదగా పాలసీలు చేస్తారా లేక? మేము చెయ్యం సార్. అయితే మేం చేస్తామరా, నీకు భర్త పూజ. అరే కొట్టుండ్రా కొడుకులని. ఆగండి, అసలు మేము ఏం నేరం చేశాం సార్? అగో నువ్వు ఇట్లా నా మీద లేచుడే పెద్ద తప్పురా. అరే కొడుకుని ఉత్తుకుండ్రా. సీను వీళ్ళని కుమ్మినట్టు కిరణ్ మేడంకి తెలిసిందంటే మనల్ని కుమ్ముతుందేమో. అరే భజ గోవిందమన్నా, ఈ రోజు కిరణ్ మేడం రాదు కాబట్టి ఈ స్టేషన్ కి నేనే కింగ్. కొట్టుండి కొడుకులని. పాలసీలు కట్టుమని చెప్పి ముందు మామూలుగా అడుగుతా, కట్టకపోతే గిట్లా భర్త పూజ చేసి మరీ పాలసీలు కట్టించుకుంటా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.